ముఖ్యమంత్రి జగన్ ఒంటెద్దు పోకడలు భరించలేక జిల్లాలే వైసీపీ పార్టీ ఖాళీ అవుతోందని, ఇక ఆ పార్టీలో ఇవ్వడమంటున్న నాయకులు తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారని పెద్దాపురం సిట్టింగ్ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. సామర్లకోట పట్టణానికి చెందిన సీనియర్ వైసీపీ నాయకులు, మాజీ లారీ యూనియన్ అధ్యక్షులు ముత్యం రాజుబాబు మరో 100 మందితో సామర్లకోట పట్టణ తెదేపా నాయకుల నేతృత్వంలో 100 మంది టీడీపీలో చేరారు. వారందరికీ చినరాజప్ప పసుపు కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం టీడీపీతో కలిసి పనిచేసే వారికి ద్వారాలు తెరిచే ఉంటాయని చినరాజప్ప చెప్పారు. పార్టీలో ఇప్పటికే పనిచేస్తున్న సీనియర్లు కొత్తగా వచ్చిన వారిని కలుపుకొని రాబోయే టీడీపీ గెలుపు కోసం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు నిమ్మకాయల రంగనాగ్, పట్టణ పార్టీ అధ్యక్షులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ 5 సంవత్సరాలు కూడా జగన్ గారి ప్రభుత్వంలో మరి అభివృద్ధి జరగలేదు, సంక్షేమం జరగలేదు, అభివృద్ధి జరగలేదు, రోడ్లు కూడా ఎక్కడ పాడైపోయిన పరిస్థితి మనం చూసాం. ప్రజలందరూ కూడా ఇబ్బందులు ఉన్నారు. ఎస్సీ వర్గాలు, బీసీ వర్గాలు, బాబు వర్గాలు అన్ని వర్గాలు కూడా పూర్తిగా ఇబ్బంది పడ్డారు. చేత అందరూ కూడా ఇలా పెద్ద ఎత్తున వచ్చి ఇలా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇలా జాయినింగ్స్ వచ్చినప్పటికీ మొన్న నుంచి కూడా పెద్ద ఎత్తున మరి సామర్లకోట పట్టణంలో కానీ సామర్లకోట నియోజకవర్గంలో కానీ పెద్ద ఎత్తున జాయినింగ్ జరుగుతున్నాయి. నిన్న మొన్న కూడా మరి సామర్లకోటలో పెద్ద జాయినింగ్ జరిగింది. లీడర్స్ అందరూ కూడా పెద్దవాళ్ళందరూ కూడా రావడం జరిగింది. ఈరోజు వచ్చి రాజబాబు గారి ఆధ్వర్యంలో ఈరోజు జాయినింగ్ జరిగింది. ఆయన కూడా వచ్చాడు. ఆయనతో అనుచరులు అందరూ కూడా 100 మంది వరకు రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా స్వాగతం పలుకు పార్టీలో తీసుకుని మళ్ళీ పార్టీ కార్యక్రమాలు కానీ అలాగే రేపు వచ్చిన ప్రభుత్వ కార్యక్రమంలో కూడా పూర్తిగా పాల్గొనాలని చెప్పి వాళ్ళు కోరడం. అలాగే ప్రజలందరూ గమనించాలి. ఎందుకంటే నియోజకవర్గంలో నేను అభివృద్ధి చేసి బాగా చేశాను. మరి ఈ 5 సంవత్సరాలు కూడా మరి సూపర్ ఎమ్మెల్యేగా రియాక్ట్ చేసి ఏమీ చేయకుండా అలా పైన తిరిగి నన్ను తిట్టడం తప్పించి అక్కడ కనపడలేదు. అంచేత ఇవాళ ప్రజలు ఎక్కడికి వెళ్ళి చీకొడుతున్నారు. మరి ఇవాళ నన్ను అయితే గతంలో నువ్వు చేసావు, భవిష్యత్తులో కూడా నాకు చెయ్యాలి, నాకు ఈ పని చేయాలి, ఆ పని చేయాలని చేయి పట్టుకున్నాక హామీలు తీసుకోవడం జరుగుతుంది. ఏదైతే హామీ ఇచ్చానో హామీలన్నీ కూడా మొత్తం నియోజకవర్గంలో హామీలన్నీ కూడా పూర్తి చేస్తానని చెప్పి తెలియదు. నాకే పూర్తి అవగాహన ఉంది. ఏం చేయాలి, భవిష్యత్తులో టౌన్ పట్టణాలు 2 పట్టణాలు ఎలాగ అభివృద్ధి చేయాలి, ప్రజలందరూ కూడా ఎలాగ అభివృద్ధి చేయాలి, సంక్షేమం ఎలా చేయాలన్నది పూర్తిగా అవగాహన ఉంది కనుక తప్పనిసరిగా భవిష్యత్తులో బాగా చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ